వెల్కమ్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ క్లారా జ్యోతిల. ఈరోజు నేను ఒక మంచి రైస్ ఐటమ్తో మీ ముందుకు వచ్చానండి. ఉసిరికాయ పులిహోర. ఈ ఉసిరికాయ పులిహోర చాలా హెల్తీ. ఈ కార్తీక మాసంలో చాలామంది ఇష్టంగా తింటారు. అలాగే ఈ ఉసిరికాయలకి ఇది మంచి సీజన్ కూడా. ఉసిరికాయతో మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఉసిరికాయ తొక్కు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అలాగే నిల్వ ఉండే పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఉసిరికాయతో మనం పులిహోర కూడా చేసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ. ఎలా చేయాలి ఏంటో నేను చూపిస్తాను. ఈ ఉసిరికాయ పులిహోర కోసం 2 ఉసిరికాయలు తీసుకున్నానండి. మరి పెద్దవి కాదు, మరి చిన్నవి కాదు, మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ రెండింటిని తీసుకొని నేను ఇప్పుడు తురుముకుందాము. ముక్కలు ముక్కలుగా కాకుండా తురుముకుంటే రైస్లో బాగా కలిసిపోతుంది పుల్లగా. అయితే ఈ 2 ఉసిరికాయలు నేను 1.5 మాత్రమే యూజ్ చేశానండి. ఎక్కువ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5 తురుముకున్నాను. ఈ తురుముకునేటప్పుడు సన్నగా వస్తుంది కాబట్టి మనం పోపులో వేసుకున్నప్పుడు కలిసిపోతుంది. వేడివేడి అన్నంలో వేసుకుంటే ఈ పులుపు అంతా కలిసిపోతుంది. నేను ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టుకున్నాను కుక్కర్లో. సో రైస్ రెడీగా ఉంది. మనం పోపు వేసుకుని ఇది అందులో కలుపుకోవటమే. సో ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం ముక్క కూడా దీన్ని తురుముకున్నాను. అల్లం కూడా వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఈ అల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్న తర్వాత బాండీ వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్లో ఒక గుప్పుడు గ్రౌండ్ నట్స్ వేసాను. వేరుశనగగుళ్ళు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము. సో ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి వేగినట్టే. మనం చివరిలో వేసుకుందాం. రైస్లో ముందుగానే వేసుకుంటే మెత్తబడిపోతాయి. ఇప్పుడు పోపు దినుసులన్నీ మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి వేసినటువంటి పోపు దినుసులు ఆయిల్లో వేసామండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం, కొంచెం స్మెల్ వచ్చే వరకు. పచ్చిమిరపకాయలు కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కలిపి వేసేసాను ఇందులో. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను. ఇవి కూడా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుందాము. ముందుగా అల్లం తరిగి పెట్టుకున్నాను కదండి, కొంచెం అల్లం వేసేసుకుందాం. ఈ అల్లం కూడా ఈ పోపులో బాగా కలుపుకుందాం. కలిసే వరకు కొంచెం సేపు తిప్పుకుందాము. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఒక చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఈ పసుపు కూడా ఆయిల్లో కలిపేసుకుందాం బాగా, ఇవన్నీ కలిసే వరకు. ఇప్పుడు ఉసిరికాయని తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉసిరికాయ కూడా ఈ పోపులో వేసుకుని కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. లైట్గా వేయించుకుందాం. పోపు ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఇలా వేసుకునేటప్పుడే మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ కలిసిపోతుంది. మళ్ళీ మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు. అలాగే ఇంగువ కూడా కొంచెం ఒక చిటికెడు కాదు, కొంచెం ఇంగువ కూడా కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసేసుకుందాం. ముందుగా వేయించుకున్నాం కదండి ఆయిల్లో గ్రౌండ్ నట్స్, అవి కూడా వేసేసాము ఇందులో. ఇప్పుడు నేను రైస్ కొంచెం ఒక బౌల్లో హాఫ్ బౌల్ తీసుకున్నానండి. ముందుగానే ఉడికించి పెట్టుకున్నానని చెప్పాను కదా. ఈ రైస్ ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఆ పులుపు బాగా పడుతుంది, ఉసిరికాయ పులుపు. ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుని నేను బాగా కలుపుకున్నానండి. చల్లారిపోయిన రైస్ కంటే కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడే రైస్ వేసుకుంటే ఆ పులుపు అంతా ఈ రైస్కి పడుతుంది. మనం పోపెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే ఇంకా బాగా ఆ పులుపు అంతా పడుతుంది. మిగిలిన రైస్ కూడా వేసేసి నేను కలిపేసాను. ఆ పులుపుకు సరిపోను.
ఇంక ఇది మనం వేరే డిష్లో తీసుకోవచ్చండి. రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర ఎలా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వెరైటీగా ఉన్నా ట్రై చేయండి. ఈ టైంలో మనకి ఈ సీజన్ కదా, ఉసిరికాయలు ఎక్కడ చూసినా మార్కెట్లో కనిపిస్తూనే ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఇంట్లో క్వాంటిటీని బట్టి ఎన్ని ఉసిరికాయలు కావాలో అన్ని ఉసిరికాయలు తీసుకోండి. మంచి టేస్ట్గా వచ్చిన ఈ ఉసిరికాయ పులిహోర మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే ఈ ఉసిరికాయ పులిహోరని ఇంట్లో టమాటా పప్పు చేశానండి. ఆ టమాటా పప్పు వేసుకుని ఉసిరికాయ పులిహోరలో తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. పప్పు టమోటా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్లుని యాక్టివేట్ చేసుకుని మరిన్ని వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.